వెల్కమ్ టు బెటా ఫిష్ బ్రీడింగ్ పార్ట్ 2. ఎస్టర్డే అయితే మనం బ్రీడింగ్ అయితే చేయడం జరిగింది. 2 పేర్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఒకటి ఎల్లో కలర్, ఇంకోటేమో బ్లూ కలర్. ఈ యొక్క మేల్స్ కి అయితే ఏ కలర్ ఫీమేల్స్ అయితే నేను వేసాను ఏంటి అనేది నిన్న పార్ట్ 1 లో చూపించాను. ఎగ్స్ అయితే లే చేసేసాయి 1 డే లో. ఆ తర్వాత ఫీమేల్స్ అయితే సపరేట్ చేసి పక్కన పెట్టేసా. తర్వాత మేల్స్ అయితే దీంట్లో ఉంచా. అవి ఎగ్స్ పెట్టే రోజు నుండి 3 రోజులు అయితే అందులోనే మేల్స్ అయితే ఉంచా. ఇప్పుడైతే సపరేట్ చేయడం జరిగింది. ఈ బ్రీడింగ్ అవుతున్న 3 డేస్ లో ఫుడ్ అనేది ఫీడ్ చేయొచ్చా ఫిషెస్ కి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. లేదు, ఫీడ్ చేయకండి. ఫైనల్ గా మీరు చూసుకున్నట్లయితే అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. ఇది 4th డే. క్లియర్ గా చూసుకున్నట్లయితే అన్ని కూడా పైకి వచ్చి స్విమ్మింగ్ చేస్తున్నాయి. ఇలాంటి టైంలో మాత్రమే మేల్ అయితే మనం రిమూవ్ చేసుకోవాలి. అయితే చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మరీ అడుగుతున్నారు, ఆల్మండ్ లీవ్స్ అనేవి వేసుకొని మాత్రమే బ్రీడింగ్ చేయాలా, దాని వల్ల బెనిఫిట్ ఏంటి అని చెప్పి డీటెయిల్ గా అడుగుతున్నారు. దాంట్లో ఉండే సైన్స్ ఏంటి అనేది మొత్తం డీటెయిల్ గా మీకు ఇప్పుడు చూపిస్తా. లైవ్ ప్రూఫ్ చూపిస్తా మీకు. క్లియర్ గా చూసుకున్నట్లయితే బ్లూ అనేది చాలా ఎక్కువ కౌంట్ లో పిల్లలు అయితే పెట్టడం జరిగింది. యావరేజ్ గా 100 దాటి ఉన్నాయన్నమాట. ఈ బ్లూ కలర్ ఫిష్ అనేది డార్క్ కలర్ కాబట్టి బేబీ కూడా డార్క్ గా వస్తుంది చిన్నప్పుడే. నెక్స్ట్ మీరు ఎల్లో కలర్ చూసినట్లయితే ఇందులో బేబీస్ అనేవి లైట్ కలర్ లో ఉన్నాయి. సో దాని మేల్ కి తగ్గట్టు ఫిమేల్ కి తగ్గట్టే బేబీస్ కూడా వస్తాయి. అంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఎల్లో కలర్ అనేది లైట్ కలర్ అనమాట. అదే బ్లూ కలర్ అయితే డార్క్ కలర్. అందుకే బేబీ అనేది బ్లూ అయితే డార్క్ గా ఉంది, ఎల్లో కలర్ అయితే ఈ విధంగా లైట్ కలర్ లో ఉంది. ఈ 2 డేస్ లో బ్రీడింగ్ అనేది అవుతుంది కదా. ఈ గ్యాప్ లో వాటర్ లో అయితే ఇన్ఫోసోరియా అయితే తయారవుతూ ఉంటుంది ఈ బాదం ఆకులు వేయడం వల్ల. ఇన్ఫోసోరియా అంటే నేచురల్ గా వచ్చే ఒక బ్యాక్టీరియా లాంటిది అనమాట. అది ఒక లైఫ్ ఫుడ్ లాంటిది. సో క్లియర్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇవి తింటున్నాయి. మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదండి. ఈ ఇన్ఫోసోరియా కల్చర్ అనేది ఉండడం వల్ల బేబీకి ఇంకొంచెం ఇమ్యూనిటీ అయితే పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ మనం ఫీడింగ్ అనేది ఇవ్వాల్సిన పని ఉండదు. దానంతట అదే ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటుంది కాబట్టి గ్రోత్ రేట్ బాగుంటుంది. అయినా నిన్న కాక మొన్న పుట్టిన బేబీ అనమాట. ఇంత వేగంగా ఇంత క్లారిటీగా కెమెరా కనిపిస్తుంది అంటే మీరే అర్థం చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా కూడా ఆల్మండ్ లీఫ్ వాటర్ తో మీరు బ్రీడింగ్ అనేది పెట్టుకున్నారంటే డార్క్ రూమ్ లో బ్రీడింగ్ పెట్టుకోండి. అలాంటి టైంలో మాత్రమే ఇన్ఫోసోరియా కల్చర్ అనేది లోపల తయారవుతూ ఉంటుంది. ఓకే, ఇన్ఫోసోరియా అనేది 1 వీక్ లో కంప్లీట్ చేసేస్తాయి. తర్వాత ఏం చేస్తావు, ఏ ఫుడ్ వాడతావు అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తారు. చీప్ అండ్ బెస్ట్ లో అయితే నేను మైక్రోవోమ్ కల్చర్ అయితే యూస్ చేస్తూ ఉంటాను. ఈ మైక్రోవోమ్ కల్చర్ ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏంటి అనేది మన యూట్యూబ్ ఛానల్ లో ఫుల్ వీడియో ఉంది, చూడండి. అలాగే నేను మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏమైనా డిస్టర్బెన్స్ లాంటిది ఏమైనా వస్తూ ఉంటే దయచేసి అడ్జస్ట్ చేసుకుని చూడండి. ఇక్కడ కొంచెం వర్షం అనేది పడుతూ ఉందన్నమాట. ఈ మైక్రోవోమ్ కల్చర్ ని బాగా డెవలప్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వామ్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ కల్చర్ ని చాలా ఈజీగా మెయింటెనెన్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో అయితే ఈ యొక్క మైక్రోవోమ్ కల్చర్ ని ఏ విధంగా ఫీడ్ చేయాలి ఏంటి అనేది మొత్తం చూపిస్తాను. చాలా మంది గొరామిస్ కూడా బ్రీడ్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. గొరామిస్ అనేవి జెయింట్ సైజ్ లో ఉంటే ఏ విధంగా ఉంటాయి ఏంటో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. రెగ్యులర్ గా షాప్ కీపర్స్ అనేవి అమ్ముతూ ఉంటారు కదా, అంటే షాప్ లో ఉండే వాళ్ళు అమ్ముతూ ఉంటారు కదా నార్మల్ గొరామిస్ అనేవి. అందులోనే జెయింట్ సైజ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మీరే చూడండి. ఈ ఫిష్ వచ్చేసరికి 3 ఇంచ్ అనమాట. ఫిమేల్ పొట్ట ఏ విధంగా ఉందో ఏంటో మీరే చూడండి. ఫుల్ ఎగ్స్ తో ఉన్నాయి ఫిమేల్స్ అన్ని కూడా. ఇందులో మేల్స్ ని ఫిమేల్స్ ని ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే బొద్దుగా ఉన్నది ఇది ఫిమేల్ అనమాట. ఇలా సన్నంగా ఉన్నది ఇది మేల్ అనమాట. ఇవి నేను బ్రీడింగ్ చేసి అప్డేట్ ఇవ్వాలా వద్దా అనేది కామెంట్ లో తెలియజేయండి. నెక్స్ట్ టాప్ వ్యూ అనేది చూసారు కదా. ఇప్పుడు సైడ్ వ్యూ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి ఫీమేల్. ఈ గొరామి పేర్స్ అయితే నేను సేల్ చేస్తాను. స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్ అయితే నా నెంబర్ అయితే రాసి ఉంది సెంటర్ లో. ఆ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి. వీడియో నచ్చితే ఒక లైక్